హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? 97th అకాడమీ అవార్డ్స్, దట్ ఈస్ ఆస్కార్ 2025 బెస్ట్ పిక్చర్ గోస్ టు అనోరా మూవీ. ఈ ఒక్క కేటగిరీలోనే కాదు, ఈ సినిమాకి 5 కేటగిరీస్ లో 5 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని. సో ఫైనల్లీ జియో హాట్స్టార్ లోకి వచ్చింది. ఈ సినిమా చూశాక నాకు వచ్చిన మొట్టమొదటి ఫీలింగ్ ఏంటంటే, అసలు ఈ సినిమాకి బెస్ట్ పిక్చర్ అవార్డు ఎలా ఇచ్చారా అని లిటరల్లీ నాకైతే అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే సినిమా చూసిన వెంటనే అసలు ఈ సినిమాకి బెస్ట్ పిక్చర్ అవార్డు ఎందుకు ఇచ్చారు, అసలు ఏమైనా రీజన్ ఉందా అని గూగుల్లో సెర్చ్ చేశాను. అంటే ఏమైనా నాకు అర్థం కానిది ఒక పాయింట్ మిస్ అయ్యానా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూడలేదా అని సెర్చ్ చేశాను. దానికి గూగులోడు పెద్ద లిస్ట్ ఇచ్చాడు. మామూలుగా మనం గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే జెమినీ ఏఐ మనకు కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది కదా, అందులో వాడు కొన్ని పాయింట్స్ ఏం చెప్పాడంటే, జానర్ మిక్సింగ్, క్లాస్ అండ్ ఐడెంటిటీ, పెర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ, లవ్ అండ్ రెసిలెన్సెస్, వీటిని బేస్ చేసుకుని ఈ సినిమాకి అవార్డు వచ్చిందని వాడు ఒక కంక్లూజన్ చెప్పాడు. కానీ గూగులోడు ఎన్ని చెప్పినా గానీ నాకైతే ఈ సినిమా అస్సలు ఎక్కలేదు. ఇలాంటి సినిమాలు బోల్డ్ చూసాం మనం ఇదే థీమ్ తో. ఈ సినిమాలో స్టోరీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఎప్పుడో మన ఉదయ్ కిరణ్ గారు చెప్పిన ఒక డైలాగ్ చెప్పాలి. చిచ్చి మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నోళ్ళకి ఏం కావాలో ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఇదే ఈ ఒక్క డైలాగే సినిమా స్టోరీ. కులాలు, మతాలు, క్లాసెస్, వర్గం, ఈ డిఫరెన్సెస్ తో, ఈ కాన్ఫ్లిక్ట్స్ తో ప్రేమ కథలు వస్తూనే ఉన్నాయి. మనం ఎన్నో చూసాం కూడా. కానీ ఈ సినిమాలో ఒక మోడర్న్ జనరేషన్ ఎలా ఉంది, ఒక 21-23 ఇయర్స్ ఏజ్ యూత్, ఒక డబ్బున్న ఫ్యామిలీ, దట్టు ఒక రిచ్ ప్రో మ్యాక్స్ ఫ్యామిలీలో అమ్మా నాన్న సంపాదించిన డబ్బుతో రోజు పబ్బులు, పార్టీలు, తాగడాలు, తోగడాలు, ఫుల్ గా ఫిజికల్ గా ఎంజాయ్ చేయడాలు, ఇదే ఉంది సినిమా అంతా. బట్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం కొంచెం మంచిగా అనిపించింది. అదేంటంటే, ఒక సెక్స్ వర్కర్ ఒక పబ్ లో ఒక స్ట్రిప్ డాన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టోరీ చెప్పడం, అదొక్కటే కొంచెం నాకు మంచిగా అనిపించింది. బట్ ఇలాంటి ఒక స్టోరీస్, అంటే ఒక వేశ్య పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టోరీస్ అనేది మన దగ్గర కూడా చాలా ఉన్నాయి. సో నాకైతే ఈ సినిమా అంత గొప్పగా అయితే ఏమనిపించలేదు. ఒక ఆస్కార్ లెవెల్ మూవీ అన్న ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ లాస్ట్ లో కంప్లీట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి. ఈ సినిమా చూశాక నాకు మన ఉపినా సినిమాను కూడా అప్పట్లో ఆస్కార్ కి పంపించి ఉండాల్సింది అని అనిపించింది. ఒకవేళ పంపించుంటే మనకు అప్పుడే ఆస్కార్ వచ్చి ఉండేదేమో. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన తండేల్ సినిమా కానివ్వండి, ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిన కోర్టు సినిమా కానివ్వండి, ఈ 2 సినిమాలు కూడా నాకు ఈ అనోరా సినిమా కంటే కూడా చాలా బెటర్ గా అనిపించాయి. సో మన వాళ్ళు కూడా కొంచెం సీరియస్ గా ఆస్కార్ మీద ఫోకస్ చేయాలి. మన లవ్ స్టోరీస్ అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ ఆస్కార్ కి పంపించాలి నామినేషన్స్ కి. తండేల్ కొంచెం నేను కాన్ఫిడెంట్ గా చెప్పలేను కానివ్వండి, కోర్టు సినిమానైతే ఖచ్చితంగా పంపించవచ్చు. మన వాళ్ళు ఇంకా ఆస్కార్ ని కొంచెం సీరియస్ గా కన్సిడర్ చేయాలని కోరుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీలో ఎవరైనా ఈ అనోరా సినిమా చూసుంటే ఈ సినిమా ఆస్కార్ వర్తా కాదా మీరేమనుకున్నారో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.